అదే అదే నేను ఎలాగో లేనని చెప్పి మన కుర్రోని పెట్టించాం. ఇతని పేరు కూడా మహేషే, చాలా బాగా చేశాడు. ఎవరావిడి? వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? వాటర్కి ఇంకా టైం ఉంది, టైం అయిపోతుంది, నాకు తెలిసి లేట్ అవుతుంది అంటుంది. ఒరే సెన్సార్ డైలాగ్ కదా అది, వద్దులే. ఈ సినిమా లిటిల్ హార్ట్స్ ఆంధ్ర హార్ట్స్లోకి వెళ్ళింది, చాలా థ్యాంక్స్. మన రవితేజ గారు, నవీన్ పొలిశెట్టి గారు డేట్స్ లేకపోతే మౌలిని పెట్టుకోండి, మౌలి డేట్స్ లేకపోతే నన్ను పెట్టుకోండి. నెక్స్ట్ చిన్న మార్కెట్ ఓపెన్ అయింది, ఇంక ఈ కాడ నుంచి మనోడు ఇరగొట్టేస్తాడు. మన వంశీ గారికి, మన బన్నీవాస్ గారికి ఆయన పట్టిందల్లా బంగారం, ఆయన జడ్జ్మెంట్కి హ్యాట్సాప్, అదరగొట్టేశారు. శివాని గారు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాను. నెక్స్ట్ ఈ అమ్మాయి లాస్ట్లో ఎంటర్ అయింది కదా, మీ గర్ల్ ఫ్రెండ్, డైరెక్టర్ గారి గర్ల్ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండే కదా, నీలాంబరి. కాసేపు అలా ఆగిపోయాను, కానీ థియేటర్లో పాస్ కొట్టడానికి లేదు, అందుకని బయటకు వచ్చేసాను. చాలా బాగుంది. ఆ సాంగ్ అయితే అదరగొట్టేసి ఇలా ఎగురుతున్నాడు కదండి, అది ఒక్కటి చాలండి సినిమా హిట్ అవ్వడానికి. కొంచెం ఇలా ఎగిరేదో ఆ కొమ్మల్ని అవి పట్టుకుని వేలాడుతున్నాడు, చాలా బాగుంది. ఒకసారి ఆ స్టెప్ నేర్పిద్దామా మహేష్ గారికి? వద్దులేండి, నాకు రాదండి, నేను మరీ ప్రసవ వేదన పడినట్టు ఉంటుంది అండి. అదే నెక్స్ట్ అడవి శేషన్న, సూపర్ మీరు ఇక్కడికి రావటం. ఎందుకంటే మీలాంటి కష్టపడి వాడికే తెలుసు కష్టపడి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, అందుకని మీకు థ్యాంక్స్. ఇంకెవరైనా ఉన్నారా? అంతే చాలా. ఎందుకంటే సక్సెస్ అవ్వదు కాబట్టి. జయకృష్ణ, సారీ మర్చిపోయాను. ఇప్పుడు ఆల్రెడీ మా యూనియన్లో ఒకటి రిజిస్టర్ అయిందంట అండి, చెడ్డి యువకుడు నైట్ యువత. మన జయకృష్ణ హీరోగా ఇప్పుడు లాంచ్ అవుతుంది ఈటీవీ వినికి, దాంట్లో క్యామియో రోల్ అడుగుతున్నారు, చేయాలి. ఎవరావిడి? వదిలేరు బాబు, చాలు, మనోడు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మంచి సక్సెస్ చేసినందుకు. ఏ డైలాగు? పాలు పిడకలము కష్టపడి సంపాదించిన పొలాన్ని ఎలా అమ్మేస్తామంటే చాలు. ఆ తర్వాత కొంచెం సెన్సారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మాట్లాడు. ఈ అబ్బాయి చాలా బాగా చేశాడు, మహేష్. హలో అందరికీ, గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ అడిగే సార్, థ్యాంక్ యూ సార్. నందిపాటి వంశీ సార్, థ్యాంక్ యూ సార్. బన్నీవాస్ సార్, ఎప్పటి నుంచో ఫ్యాన్ సార్. మీరు మీ ఇంటర్వ్యూలు కానీ అవన్నీ చూస్తుంటారు సార్. ఎప్పుడన్నా మీ మిత్రమండలి కూడా వచ్చినప్పుడు పలకరిద్దాం అనుకున్నా. మీరు చాలా ఇష్టం సార్, మీరు మాట్లాడే అంత ఇంటర్వ్యూలు కానీ, అంటే ఎప్పటి నుంచి మేము ఫాలో అవుతున్నాం సార్, నాకు చాలా నచ్చుతారు మీరు. అండ్ మా హీరో మౌలి గారు, హీరోయిన్ శివాని గారు, హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కాంచి సార్, హాయ్ సార్. అందరికీ, దీంట్లో ఉన్న కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఈటీవీ నితిన్ గారికి, సాయి గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇందులో కోటి సార్ అని ఒక రోల్ చేశాను, అందరూ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది ఆ రోల్కి, చాలా హ్యాపీగా ఉంది. హిట్ సినిమాలో ఉంటే ఆ కిక్కే వేరప్ప. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ సాయి మాత్రం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా కోటి రాళ్ళు ఈ నగరానికి ఏమని చేసినప్పుడు ఎంత నాకు ఆ మీమ్స్లో వస్తుంది, ఇప్పుడు కూడా మళ్ళీ అదే మీమ్స్ స్టార్ట్ అయినాయి మళ్ళీ. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఆదిత్య హాసన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అర్థం కాలే డైలాగ్ ఇందులో మౌలి గారితో ఉంటే డైలాగు. పాట రాసింది నువ్వేనా? నేనే సార్. ట్యూన్ చేసింది నేనే సార్. కోర్త పెద్ద సినిమా హిట్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇద్దరు కూడా స్టేజ్ పైన. ఒక నిమిషం అండి, డైరెక్టర్ గారు చెప్పలేదు. డైరెక్టర్ గారు, ఐ లవ్ యూ సార్, నెక్స్ట్ సినిమా ఉంటుందని పెట్టుకోండి. ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ వచ్చాడు ఇండస్ట్రీకి, రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరిని ఇక్కడే స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ